మరోసారి చల్లూరు గ్రామ ప్రజలు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే పదానికి అర్థంగా నిలిచిన ఈ పవిత్రమైన రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో ముస్లిం పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. హుజూరాబాద్ నివాస్ న్యూస్. ఈరోజు చల్లూరు గ్రామంలో బీజేపీ నాయకులు గూడెపు సమ్మయ్య ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఇందులో చల్లూరు బీజేపీ నాయకులు పెద్ద మల్లారెడ్డి, రాముడి ఆదిరెడ్డి, గడ్డం కుమారస్వామి, ముచ్చాల రవీందర్, నారాయణ దాసు, హరీష్, నల్లవెల్లి నవీన్, గూడెపు శివ, దండి సీను, శశి, జామే మసీద్ సదర్ ఎండి జాఫర్, కుబా మస్జిద్ సదర్ మోయిన్, జానీ, మునీరుద్దీన్, ఎండి అఖిల్, సయ్యద్ రఫీక్, సయ్యద్ మతిన్, ఆదిల్, ఆజం, మోసిన్, వీణవంక మండలం కాంగ్రెస్ యూత్ నాయకులు సోహెల్ తదితర ముస్లిం మైనార్టీ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గం మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ పెండింగ్లో ఉన్న జీతాలు మరియు పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి. హుజూరాబాద్ నివాస్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముస్లిం సోదరులకి పవిత్రమైన రంజాన్ మాసం రావటం మరియు హిందూ సోదరులకి ఉగాది రావటం, వీరి పండుగలకు తక్షణమే జీతాలు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు, వీరి యొక్క కుటుంబాలకు పండగ పూట వారి యొక్క కుటుంబాలతో పండుగలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయాలని మన హుజూరాబాద్ నియోజకవర్గం మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి మరియు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం గారికి ఈ నెల రంజాన్ నెల ఉంది. మనకు ముస్లిం సోదరులందరూ చాలా బట్టలు అవి కొనుక్కోవడానికి వారి కుటుంబాల మీద చాలా ఆర్థిక భారం ఉంది. కనుక దయచేసి జీతాలు ఈ నెల 28వ తేదీ లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అలాగనే ఉగాది కూడా ఉంది మా హిందూ సోదరులది. కనుక అందరికీ కలిపి ఈ నెల 28వ తారీఖు లోపు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు అందరికీ జీతాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ప్రశాంత వాతావరణం, అందరూ సుఖ సంతోషాలతో పండుగలు కూడా జరుపుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి 28వ తారీఖు లోపే మా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. ఈసారి అయినా మాకు, ఎందుకంటే మార్చి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ రావటం వలన ప్రతి ఒక్క ఉద్యోగి జీతంలో నుండి దాదాపు 70% ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించటం జరిగింది. కనుక అది చెల్లించటం వలన ఆర్థిక భారం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనుక దానిని కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ నెల 28వ తేదీ లోపు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు అందరికీ జీతాలు ఇవ్వాలని మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను. 28వ తారీఖు లోపల ఇస్తే అందరూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులు కూడా వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. మరియు ఉగాది పండుగ కూడా హిందూ సోదరులు కూడా అందరూ జరుపుకోవడానికి చాలా మంచిగా అవకాశం ఉంది. దయచేసి ఈ నెల 28వ తేదీ లోపే జీతాలు చెల్లించడానికి కృషి చేయండి. నమస్తే.